వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీలిపోతోంది అన్నటువంటి ప్రచారాన్ని చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేస్తోంది. దాన్ని మౌత్ పబ్లిసిటీగా తీసుకొస్తుంది. అందులో భాగంగా మిథున్ రెడ్డి భారతీయ జనతా పార్టీ పెద్దలతో మాట్లాడేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని భారతీయ జనతా పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన అంగీకరించేశారు. అయితే బీజేపీ కేంద్ర పెద్దలతో మంతనాలు మిథున్ రెడ్డి చేస్తుంటే కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వర్గం కూడా వ్యతిరేకిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీజేపీలోకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు, ప్రస్తుత కేంద్ర మంత్రి నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ అంటూ ప్రొజెక్షన్. ఇక్కడ ఏంటంటే సోమవీర్రాజు అంటే తెలుగుదేశం అనుకూలందరికీ కూడా బీజేపీ ఇది యాంటీ టీడీపీ అని, అట్లాగే జీవీఎల్ నరసింహారావు మీద, ఇప్పుడు మొన్న శ్రీనివాస్ వర్మ మాట్లాడినటువంటి మాటలతో ఆయన మీద వీళ్ళందరినీ ఒక గ్రూప్గా ప్రొజెక్ట్ చేస్తూ వీళ్ళేదో ఆపుతున్నారని. కిరణ్ కుమార్ రెడ్డి ఆపుతున్నారు, వీళ్ళేమో తీసుకురావాలని ప్రయత్నిస్తారు. మిథున్ రెడ్డి వచ్చే ఉద్దేశం లేదు, పెద్దిరెడ్డి కదిలే ఉద్దేశం లేదు. ప్రస్తుతానికైతే ఇదంతా హంబక్ ప్రచారమే. కాకపోతే ఎంతకాలం నడుస్తుందో చూడాలి.